అమెరికా అగ్రరాజ్యం. కోర్స్ రోజు రోజుకు ఆ స్టేటస్ పోతుంది అనుకోండి, బట్ దాని తీరు మాత్రం మారడం లేదు. తాను చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్పన్నట్టుగా ఉంటుంది అమెరికా తీరు. ఎస్, ఇప్పుడు యుఎస్ ఇండియాకు వార్నింగ్ ఇస్తుంది. ఇండైరెక్ట్గా చెబుతున్నా దాని అర్థం అదే. మరో అడుగు ముందుకేస్తే ముప్పు తప్పదంటుంది అమెరికా. ఇంతకీ ఇండియాపై అగ్రరాజ్యానికి అంత అక్కసెందుకు? ఇంతకీ భారత్ వేస్తున్న అడుగులేంటి? ఇరాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పశ్చిమ దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్పై కత్తులు నూరుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో అశాంతికి కారణం ఇరానీ అంటూ గుర్రుగా ఉన్నాయి. అలాంటి ఇరాన్తో ఇండియా ఒక డీల్ చేసుకుంది. అది కూడా చాలా ముఖ్యమైన డీల్. భారత విదేశాంగ విధానానికి అత్యంత అవసరమైన డీల్ ఇది. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత కుదిరిన డీల్ ఇది. ఇంతకీ ఈ డీల్ ఏంటంటే, ఇరాన్లోని అత్యంత కీలకమైన చాబహార్ పోర్ట్ నిర్వహణ ఇకపై ఇండియానే చేపట్టనుంది. ఇది కూడా ఏకంగా 10 ఏళ్ల పాటు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పోర్ట్ మారిటైమ్ ఆపరేషన్ మధ్య కుదిరిన డీల్ ఇది. ఇవి 2 ప్రభుత్వ రంగ సంస్థలే. ఇండియాకు విదేశాల్లో ఓ పోర్ట్ను నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. అమెరికాను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ డీల్ ఇండియాకు మాత్రమే కాదు, ఇరాన్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియా వర్షన్ చూద్దాం. పాకిస్తాన్లోని గ్వాదర్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే చైనా చేతికి చిక్కింది. ఇప్పటికే ఆ ఎయిర్పోర్ట్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ఇది ఇండియాకు చాలా డేంజర్. మధ్య ఆసియా దేశాలంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలతో వ్యాపారంపై ఎఫెక్ట్ పడుతుంది. సో డీల్తో ఇకపై భారత్ ఎగుమతులు చేయాలంటే ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా పాకిస్తాన్పై. ఈ దేశాలకు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం దక్కింది ఇండియాకు. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఇండియా రష్యాని లింక్ చేసే రూటు, ఇప్పుడు ఈ రూట్లో చబహార్ కీ రోల్ ప్లే చేయనుంది ఆ రూట్లో. సో ఇక ఇరాన్ వైపు నుంచి చూస్తే ఇది ఆ దేశానికి చాలా మంచి అవకాశం. ఎందుకంటే పోర్ట్ను అప్గ్రేడ్ చేసేందుకు 100 కోట్లు ఇండియా ఖర్చు చేయనుంది. అంతేకాకుండా పోర్టు ప్రాంతంలో రైల్వే, రోడ్డు సదుపాయాలను పెంచేందుకు ఏకంగా $250 మిలియన్ అప్పును కూడా ఇవ్వనుంది ఇండియా. సో ఇరాన్ పోర్ట్ ఏరియా ఇప్పుడు వద్దన్నా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కాకుండా భారత్ లాంటి దేశంతో డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు ఆ దేశానికి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే వెస్ట్రన్ కంట్రీస్ ఓ విలన్లా చూస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆంక్షల దేశంపై విధించాయి. ఇలాంటి సమయంలో భారత్ లాంటి దేశం తమకు అండగా ఉందన్న భరోసా వచ్చింది ఇరాన్కు. ఇప్పుడు అమెరికాకు అక్క సంగతికి వద్దాం. ఇరాన్ ఇండియా డీల్ కుదుర్చుకుంటే అమెరికాకి ఎందుకు మంట? యాక్చువల్గా చాబహార్ పోర్ట్ అభివృద్ధికి 2003లో భారత్ ఒప్పందం చేసుకుంది. బట్ ఇరాన్ అణు కార్యక్రమాలు చేపడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో పనులు స్లో అయ్యాయి. మళ్ళీ 2015 తర్వాత కానీ పరిస్థితులు మెరుగు కాలేదు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 10 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అమెరికా కడుపు మంటకు చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది, అది అందరికీ తెలుసు. ఇజ్రాయెల్పై జరుగుతున్న దాడులను వెనుక నుండి నడిపించేది ఇరాన్. రెడ్ సీలో జరుగుతున్న వెస్ట్రన్ కంట్రీస్పై కంటైనర్ షిప్లపై జరుగుతున్న హౌతీ దాడులు వెనుకున్నది ఇరాన్. ఇజ్రాయెల్ సౌదీ ఒప్పందం కుదరకపోవడానికి కారణం ఇరాన్. రష్యా, ఉత్తర కొరియాతో ఒప్పందాలు చేసుకున్నది ఇరాన్. ఇలా అమెరికాకు నచ్చని ప్రతి పనిని చేస్తోంది ఇరాన్. ఇలాంటి తమ శత్రువైన ఇరాన్తో భారత్ దోస్తీ ఏంటి అనేది అమెరికా ప్రశ్న. ఇండియా, ఇరాన్ మధ్య అలా డీల్ కుదిరిందో లేదో అమెరికా ఓ అనౌన్స్మెంట్ చేసింది. చాబహార్ డీల్ గురించి తెలిసింది. ఇండియా విదేశాంగ విధానానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయితే ఏ సంస్థ, దేశమైనా డీల్స్ చేసుకుంటే వారిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇది అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్. అంటే భారత్పై కూడా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంటుందని చెప్పకనే చెబుతోంది అమెరికా. మరి ఇండియా అమెరికా ఇచ్చే వార్నింగ్కు భయపడుతుందా? చేసే ఓవర్ యాక్షన్ చూసి ఊరుకుంటుందా? నెవర్. తమ విదేశాంగ విధానం తమకు లాభంగా ఉండేలా ఉంటుంది కానీ ఇతర దేశాలకు బెనిఫిట్ అయ్యేలా ఉండదని విదేశాంగ మంత్రి జయశంకర్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ డీల్పై కూడా ఇప్పటికే జయశంకర్ ఈ విధమైన క్లారిటీని ఇచ్చారు. మేం చేసుకునే ఒప్పందంతో అమెరికాకు వచ్చిన ఇబ్బందిని లేదన్నారు. అమెరికా ఇంకోసారి నోరు తెరిచినా, పొరపాటున ఏదైనా ఆంక్షలు విధించినా సీన్ మాత్రం వేరేలా ఉండడం ఖాయం. ఎందుకంటే ఇది ఒక్కప్పటి ఇండియా కాదు, చేతులు కట్టుకుని ఏం చెప్పినా వినేందుకు. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. అందుకే మరోవైపు నుంచి నరుక్కుంటూ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా అమెరికా స్వరం మారుతోంది. ఈ మధ్య పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు అమెరికా పెద్దలు. రీసెంట్గా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు జో బైడెన్ లెటర్ రాశారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం చాలా కీలకం అంటున్నారు బైడెన్. అయితే సడన్గా అమెరికాకు పాక్పై ఇంత ప్రేమ ఎందుకు? దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఫస్ట్, ఇండియాను కంట్రోల్ చేయడానికి కావచ్చు. సెకండ్ది, ఇరాన్ను కంట్రోల్ చేయడానికి కావచ్చు. ఎందుకంటే ఇటీవల ఇరాన్, పాక్ మధ్య దోస్తీ పెరిగింది. ఇది అమెరికాకు డైజెస్ట్ కావడం లేదు. ఎందుకంటే దేశాల మధ్య పంచాయతీ ఉంటేనే అమెరికా అనుకున్నది సాధించగలదు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు అమెరికన్లు. పాక్ పూర్తిగా శ్రీలంక, దాదాపుగా చైనా చేతిలోకి వెళ్ళింది. భారత్ కొరకరాని కొయ్యగా మారింది. సో అమెరికాకు ఎక్కడా సందు దొరకడం లేదు.
అందుకే మెల్లిగా పాక్ను దువ్వే కార్యక్రమం ప్రారంభించింది. బట్ పాక్ అమెరికా ట్రాప్లో పడుతుందా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇండియా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. అమెరికా సహకారం భారత్కు ఎంత అవసరమో భారత్ సహకారం కూడా అమెరికాకు అంతే అవసరం. సో చెప్పినంత సులువుగా చర్యలు తీసుకునే అవకాశం అమెరికాకు లేదని చెప్పాలి. అలా కాదని ఏదైనా చర్యలు తీసుకుంటే ఇది 2 దేశాలకు మాత్రమే కాదు, మొత్తం ఈ రీజియన్లో ఉండేటటువంటి దేశాలన్నిటికీ ప్రభావం పడుతుంది. చాలా మార్పులకు ఇది కారణమవుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.